మేఫ్లవర్ ఈ పువ్వు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఏంటి దాని ప్రత్యేకతలు? ఇంతకీ దానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఫ్లవర్ ఎక్కడ పూసింది అని తెలుసుకోవాలంటే ఆ స్టోరీ చూడాల్సిందే. అందమైన పూలను చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవలసిందే. ఇక మహిళలకు పూలపై ఉండే మొక్క గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే అరుదైన పుష్పం అయితే ఆ ఆనందం మాటల్లో చెప్పటానికి వీలుండదు. అలాంటి అరుదైన పుష్పం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అది ఎక్కడో కాదు, తెలంగాణలోనే. నల్లగొండ జిల్లా నకిరేకలలో అరుదైన మే పుష్పం కనువిందు చేస్తోంది. శశిధర్ అనే వ్యక్తి తన ఇంటి పెరట్లో ఈ మొక్కను పెంచుతున్నాడు. ఏడాదిలో ఒకేసారి పూసే ఈ ఫ్లవర్ స్థానికులను ఆకట్టుకుంటోంది. మా ఇంట్లో ఈ పువ్వు పోయడానికి రెండోసారి గత సంవత్సరం ఎండలు సరిగా లేక మేలో కాకుండా జూన్లో పూసింది. అది మళ్ళీ పువ్వు జూన్లో పోయి మళ్ళీ ఈ సంవత్సరం మేలో పూసింది. మరి పువ్వు పోయడం మాట చాలా అందరికీ ఆనందంగా ఉంది. అటు ఖమ్మం జిల్లా పాలమంచిలోనూ మే పుష్పం విరబూసింది. స్థానిక టీచర్స్ కాలనీకి చెందిన నరేష్ ఇంటి ఆవరణలో మే ఫ్లవర్ పూసింది. మే ఫ్లవర్ ఇంట్లో పూయడంతో యజమాని నరేష్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ అదృష్టంగా భావిస్తున్నారు. ఈ పుష్పం అందాన్ని వీక్షించడానికి జనం కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. నేను కేటీపీఎస్లో కాంట్రాక్ట్గా చేస్తుంటాను. మొక్కల మీద ఆసక్తితో నేను తిరువురులో ఈ 2 మొక్కలు గడ్డలు తెచ్చిపెట్టాను. అదృష్టం కొద్దీ ఒక మొక్క వచ్చింది. ఇది పూసి 3 రోజులు అవుతుంది. ఇంకా మొగ్గగానే ఉంది. ఇంకో గడ్డ ఇంకా పువ్వు ఇంకా వికసించలేదు. అది వికసించడానికి తయారుగా ఉంది. ప్రతి ఏడాది మే నెలలో పూయడం ఈ ఫ్లవర్ ప్రత్యేకత. అందుకే దీనికి ఈ పేరు వచ్చింది. సో వీలైతే మీరు ఇంట్లో ఈ మొక్కని పెంచుకుని ఫ్లవర్ అందాన్ని ఆస్వాదించండి.